कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा
ಸನಿದ ಮಗ ನೀದಯ ಸೋದರಾದ ನೀರಜನೆ ಪಾವನ ಗಾತ್ರಿ ನೀದಯ ಸೋದರಾದ ನೀದಯ ಸೋದರಾದ ನೀರಜನೆ ಪಾವನ ಗಾತ್ರಿ ನೀದಯ
వినరో భాగ్యము వెను ఫలమిదివో విష్ణుకరా వినరో భాగ్యము వెను ఫలమిదివో उत्कृष्टమైనటువంటి మహాభారత జ్ఞానాన్ని భక్తులకు పేరు పేరున హృదయపూర్వక అభివందన నందివర్ధనము నుంచి
మన యొక్క గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజ స్వాముల వారి యొక్క దేవస్థానమునందరి అంగరంగ మహావైభవోపేతముగా 49వ సంవత్సరం మహాభారత యజ్ఞం ఎంతో ఘనంగా నిర్వర్తిస్తున్నారు కనుక మొగరాల మరియు చౌడతిమ్మయ్య గారిపల్లి గ్రామ ప్రజలందరినీ సర్వదా సదా సుభిక్షంగా చల్లగా కాచి రక్షించాలని చెప్పి జగన్మాత ద్రౌపది అమ్మవారిని కోరి ప్రార్థిస్తూ వ్యవస్థాపక ధర్మకర్తలైనటువంటి స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు ఎం రఘునాథరెడ్డి గారు, వారి యొక్క ధర్మపత్ని గారు అయినటువంటి ఎం సంపూర్ణమ్మ గారు, మరి ఆ పుణ్య దంపతుల యొక్క పవిత్ర ఆత్మలకు శాంతి చేకూర్చాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ వారి యొక్క దివ్యాశీస్సులతో ఈ మహాభారత యజ్ఞంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా వైభవోపేతముగా నిర్వర్తిస్తున్నటువంటి వారి కుమారులు ప్రస్తుత ధర్మకర్తలు పెద్దలు పూజ్యులు ఎం తులసీరామరెడ్డి గారండి. వారి యొక్క ఆధ్వర్యంలో వైభవోపేతముగా ఈ మహాభారత యజ్ఞం ఘనంగా నిర్వర్తిస్తున్నారు కనుక మొగరాల మరియు తోటతిమ్మయ్య గారి ప్రజల యొక్క సహకారంతో మన మహాభారత యజ్ఞం తరపున ప్రథమంగా గౌరవ ప్రజలైనటువంటి ప్రథమ తాంబూలము 116 రూపాయల ధారిగా తనకులు సమర్పించినారు భక్తుల వారికి అష్టైశ్వర్య భోగభాగ్యంలో ఇచ్చి సర్వాభీష్టములతో సర్వదా సదా చల్లగా రక్షించి ఆశీర్వదించాలి అని చెప్పి జగన్మాత ద్రౌపది అమ్మవారిని ప్రార్థిస్తూ ఈనాడు కథాగానం చేస్తున్నామండి. ఈనాటి మన కథ గురు శిష్యుల సంగ్రామ సత్కథ భీష్మ విజయం అనేటటువంటి ఘట్టము. భక్తులు భక్తుశతలతో కథని విని ఇవి శాపాలు అవుతారని చెప్పి కొన్ని ప్రార్థిస్తూ కథాగానం చేస్తున్నాం భక్తులారా. గురు శిష్యుల సంగ్రామ కథ వినోడు నేడు గురు శిష్యుల సంగ్రామ కథ వినోడు నేడు మన యొక్క గాంగేయుడు భక్తుల వారి ప్రేమకు ఫలితముగా చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అనేటటువంటి 2 కుమారులు జన్మించారు. అక్కడ దాకా కూడా తెలియజేస్తానండి. అక్కడ నుంచి కూడా మిగిలినటువంటి కథను విన్నవిస్తాను భక్తుల.
ఈ ముసలి వయసులో కొడుకు పెళ్లి చేసి మనవలను మనవరాళ్ళను ఎత్తుకుని ఆడించవలసినటువంటి ఈ వయసులో నా కొడుకు కొడుకు చిరుకావారింకలాగా పచ్చగా ఉంటే చూసి సంతోషించవలసినటువంటి ఈ వృద్ధాప్యంలో అనవసరంగా నేను వివాహం చేసుకున్నాను, నా కుమారుని జీవితం ఎట్లా పాడు చేస్తాను, ఎంత పొరపాటు ఆచరించానని ఆయన బాధపడుతున్నాడట. అదన పడుతున్నాడు శంతన మహారాజు గారు. అయ్యా, ఏ వ్యాధికైనా మందు ఉంటుంది కానీ మనోవేదనకు మందు లేదట. అది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అన్ని వేదులకి మందు కనిపెట్టేస్తారు. అన్నిటికీ ఒకటే ముందు సర్వరోగ నివారణ. చిన్నపిల్లలకైతే గైఫోటరు, పెద్దవాళ్ళకైతే కోటరు. అయితే భక్తులారా, ఎంతగానో బాధపడుతూ ఈయన మంచాన పడి అవసాన స్థితిలో తన కుమారుడైనటువంటి గాంగేయాన్ని చేరపిలిచాడు దగ్గరికి. నాయన గాంగేయ, నాకు అవసాన కాలం సమీపించింది. నీ తమ్ముడా చెప్పుకోలేనంత గొప్ప వాళ్ళు కాలేకపోయారు. ఇక ఈ రాజ్యాన్ని నీ పిల్ల తల్లిని నీ చేతుల్లో పెడుతున్నాయన అని చెప్పి శంతన మహారాజు గారు ప్రాణాలు త్యజించినారు భక్తులారు. జై రమణ గోవింద జయ చేస్తారు. పిన్న తల్లిని ఓదార్చాడు. తమ్ముళ్ళిద్దరిని అప్పుడ చేర్చుకున్నాడు. దాశరాజు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం చిన్న వయసు అయినా కూడా అంత చిన్న వయసులోనే పెద్ద తమ్ముడైనటువంటి చిత్రాంగదుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఈయన గారు ఎలాంటి వారయ్యా అంటే రాజ్య పరిపాలనా విధానం బొత్తిగా పట్టదు. పెద్దలంటే ముందరే గౌరవం లేదు. మంత్రి పురోహితుల మాట చెవిన పెట్టాడు. ప్రజలను పట్టించుకోడు. సింహాసనం అంటే ముందుగా భక్తి లేదు. పైపెచ్చు ఎవరితోనైనా సరే ఇట్లే దయ్యానికి కాలు దువ్వుతూ ఉంటాడు భక్తుల. యక్ష గరుడ కిన్నెర కింపురుష రాక్షస దానవ మానవ అనేటటువంటి దేవ భావం ఆయనకు లేదు. దానిలో పోయేవాళ్ళు కూడా పిలిచి మరీ తరలించుకుంటుంటాడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడిక చూడండి. కొంతమంది ఊరికే గోర్లు కొరికేస్తారు, కొంతమంది ఏదో తింటూనే ఉంటారు, కొంతమంది సమయం దొరికితే నిద్రపోతూనే ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. వీడికి ఎవరితోనైనా సరే అట్లా కయ్యానికి కాలు దూవుతూ ఉంటాడట. పిలుచుకున్న వారు కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు రక్షణ చేసుకునేవాడు. ఒకరోజు జైత్ర యాత్రలకు వెళ్ళవలసి వచ్చింది. తమ్ముడిని పిలిచాడు. నాయన తమ్ముడు, గట్టిగా ఎన్నదగదు ఎట్టులో నీదికెత్తివచ్చు చిన్ని పావును కొట్టగా చేతి కర్రా నిగ్రహం పగ దటండ్రు
పామును కొట్టడానికైనా పెద్ద కర్ర చేతిలో పట్టుకోవాలని పెద్దల యొక్క నానుడిరా. నా మాట విను నాయనా, నేను జైత్రి యాత్రలకు వెళ్తున్నాను. నేను వచ్చేదాకా నువ్వు ఎవరితోనో యుద్ధం చేయొద్దు, ఎవరితోనో కలహం పెట్టుకోవద్దు. తిన్నగా సింహాసనం పై నుండి మంత్రి పురోహితులు చెప్పినట్లు విను నాయనా అన్నాడు. అన్నయ్య, నువ్వు ఇంతలా చెప్పిన తర్వాత నేను నీ మాట కాదంటానా? అలాగేనండి అన్నాడు. ఈయన జైత్రి యాత్రలకు అట్లా వెళ్ళిపోయాడు. ఇంట్లో నిన్ననే షోరూమ్కి ఇచ్చి తీసుకొచ్చి పెట్టాను బండి. ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది. నేను ఊరికి వెళ్తున్నాను, 2 రోజులు రాను. నేను వచ్చేదాకా బండి మీద ముట్టుకున్నావా, బండి తోలావా, తోలు వచ్చేస్తాను అన్నాడు అనుకోండి. ఊరికే వదులుతారా అండి? ఇన్ని చెప్పిన తర్వాత తండ్రి ఎప్పుడు పోతాడా అని కాసుకుంటాడు. ఆయన అట్లా బస్సు ఎక్కగానే ఈడిత బండికి కూర్చుంటాడు. ఎక్కడో చోట పడతాడు, కాళ్ళు చేతులు విరగొట్టుకుంటాడు, హాస్పిటల్లో పడతాడు. అదే తీరు ఆ రోజుల్లోనూ అలాగే ఉంది, ఈ రోజుల్లోనూ అలాగేనే ఉంది. అయ్యా, అన్నగారు ఎప్పుడు అట్లా పోతాడా అని చూస్తున్నాను. ఆయన జైత్ర యాత్రలకు అట్లా బయలుదేరగానే బ్రహ్మాండంగా ఏమోయ్ మంత్రి గారు ఒక ఉత్తరం రాసి పెట్టండి అన్నాడు. ఏ పెట్టినాయన? నేను చెప్పినట్లు రాయవయ్యా అన్నాడు. అనగానే ఆయన ఉత్తరం లిఖిస్తున్నాడు. గంధర్వులలో చిత్రాంగదుడు అనేటటువంటి ఒక గంధర్వ రాజుగారు ఉన్నారట భక్తులారా. ఆ గంధర్వ రాజుగారికి ఒక లేఖ రాశారు. గంధర్వ రాజా, నీ పేరు చిత్రాంగదుడు, నా పేరు చిత్రాంగదుడు, మన ఇద్దరికి ఒకే పేరు ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి మర్యాదగా నాకు భయపడి పేరు మార్చుకుంటావా, లేకపోతే నాతో యుద్ధం చేస్తావా, నువ్వే ఆలోచించుకో అని ఉత్తరం రాస్తాడు. వీడితో యుద్ధం చేయాలి, అది విషయం. ఏమండి, చిత్రాంగదుడు అంటే వీడు ఒక్కడే చిత్రాంగదుడు ఉంటాడా? మన హార్మోనిస్ట్ గారి పేరు హరిబాబు గారు. హరిబాబు అంటే ఈయన ఒకడే ఉంటాడు. ప్రపంచంలో ఎంతమంది ఉంటారండి? మన పబ్లిస్ట్ గారి పేరు రాజేష్ గారు. రాజేష్ అంటే ఈయన ఒకడే ఉంటాడు. ఎంతమంది ఉంటారు? మన వైలినిస్ట్ గారి పేరు సాయిబాబా, సాయిరామ్, సాయి రోహిత్. ఈయన ఒక్కడే ఉంటాడా? ఎంతమంది ఉంటారండి? నా పేరు ఉండకూడదంటే ఎట్లా కుదురుతుంది? వీడు ఉత్తరం రాస్తాడు. అవురా, ఒక హీన మానవునికి భయపడి ఉత్తమోత్తమ గంధర్వుడనైనటువంటి నేను పేరు మార్చుకోవడమా? వాడంతూ చూస్తానని చెప్పి ఆయన యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఈ చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడు ఇద్దరు కూడా బ్రహ్మాండమైనటువంటి యుద్ధానికి దిగేస్తున్నారు భక్తుల. చిత్రాంగదుడైన గంధర్వ వివుడు చిత్రాంగదుడైనటువంటి గంధర్వరాజు భీష్ముని తమ్మునితో యుద్ధానికి దిగేస్తాడు. ఘోరమైనటువంటి యుద్ధము చేస్తున్నారు భక్తులారా. ఆ సంగ్రామంలో ఈ యొక్క సత్యవతీ దేవి కొడుకైనటువంటి చిత్రాంగదుడు గంధర్వుడైనటువంటి చిత్రాంగదుని చేతులలో ప్రాణాలు కోల్పోయినాడు భక్తులారా. జయ సముద్రమాగమన గోవింద, ఆంజనేయ వరద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందుకే పెద్దల మాట చెద్దన్న మూట అన్నారు. వాళ్ళు ఏదైనా చెబితే వినాలట, నచ్చకపోయినా వింటే జీవితం బాగుంటుంది. అయితే భక్తులారా, తండ్రి భర్త మరణించిన కొంతకాలానికే కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది సత్యవతీదేవి. గొల్లున విలపించింది, ఎంతగానో బాధపడి దుఃఖించి రోధించింది. అట్లా అంటే ఆ సమయంలో వైభవోపేతముగా ఆమెను ఓదార్చి చిన్న తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యుణ్ణి సింహాసనం పైన కూర్చోబెట్టారు భక్తులారు. ఈయనగారు ఎట్లాంటి వాడయ్యా అంటే, అన్నను మించిన తమ్ముడు, అతని కంటే ధనుడు ఆచంట మల్లన్న అని అన్నను మించినటువంటి గొప్పవాడు. రాజ్య పరిపాలన అంటే భక్తిగా పట్టదు, ప్రజలంటే ప్రేమ లేదు, మంత్రి పురోహితులంటే గౌరవం లేదు. పైగా అందమైనటువంటి ఆడపిల్లలు కనబడితే ఈయన మహారాజు అనేటటువంటి ఆ స్తోమత కూడా మర్చిపోయి ఆడపిల్లల వెనకాల
నిలువవే వాళ్ళు కొనున్నదాన దయారే హంస నడకదాన నడకల నడదాన నీకే తెలుసు ఎప్పుడైతే అలా ఆడపిల్లలు వెనుకబడి అల్లరిస్తున్నాడో ఇది గమనించాడు గంగయ్యుడు. తల్లి అయినటువంటి సత్యవతి దేవి దగ్గరకు వచ్చామ్మా, తమ్ముడికి యుక్త వయస్సు వచ్చింది, ఇక పెళ్లి చేయడం మంచిది అని చెప్పి నేను అనుకుంటున్నాను, నువ్వేమంటావు తల్లి అన్నాడు. అలాగే నాయన నీ ఇష్టం అన్నది ఆయమ్మ. తొందరపడి పెళ్లి చేయకపోతే త్వరగా పెళ్లి చేయకపోతే ఏ దాసి జనాన్ని తీసుకుని వచ్చి అన్నయ్య ఇదిగోండి మన ఇంటి కోడలని చెప్పి చెప్తాడు వీడు. కాబట్టి మంచి సంబంధం చూడడం మంచిది అని చెప్పి వీళ్ళు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. అట్లాంటి రోజులలో నారందదాతికి నారద అన్నారు భక్తులారు. అజ్ఞాన అంధకారాలను పరద్రోలి జ్ఞాన సముపార్జన లభించిన నారద మునీంద్రుల వారు ఎప్పుడైతే అట్లాంటి యొక్క సందర్భంలో వైభవపేతముగా బయలుదేరి నారద మునీంద్రుల వారి రాజ్యాన్ని చేరుకున్నారు. భక్తులారా, వచ్చినటువంటి నారదుల వారికి తన స్వాగత సత్కారాలు పలికారు. బ్రహ్మాండముగా శాస్త్రోక్తంగా ఆయనను సేవించారు. స్వామి నారద మునీంద్ర, త్రికాల వేదులు లోక సంచారులు ఊరచరారు మహానుభావులు, మీ రాక చేత మేము మా ప్రజలు తరించిపోయాము స్వామి. నా కుమారుడు నా యొక్క తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యునికి వివాహం చేయాలి అనుకుంటున్నాం. మీ ఎరుకలో మీకు తెలిసినటువంటి ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి అన్నాడు. శభాష్ నాయన గంగయ్య, నీకు తెలియదా ఈ విషయం? తెలిసే ఉంటుంది అనుకున్నానే, ఇప్పటిదాకా తెలియకపోవడం ఆశ్చర్యం. స్వామి అసలు విషయం ఏమిటో చెప్పకుండానే అడుగుతున్నాడు. మరేమీ లేదు నాయన, కాశీ దేశాన్ని పరిపాలన చేసేటటువంటి కాశీ మహారాజు గారికి 3 కూతుర్లు ఉన్నారు. అంబ, అంబిక, అంబాలిక అనేటటువంటి వారు. ఈ 3 కూడా ఒకరిని మించినటువంటి అందము మరొకరిది, చాలా గొప్ప సౌందర్యవంతులు. ఈ 3కి స్వయంవరాన్ని ప్రకటిస్తూ ఉంటే
నేను అప్పుడు అక్కడే ఉన్నాను. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ నాట మరాఠ గవిల ద్రవిడ కర్ణాట మగధ మాలవ గర్భర కొంకణ టెంకన సౌరాష్ట్ర సౌమలేయ మొదలైనటువంటి 56 దేశాల పేర్లు విన్నాము, కానీ మీ హస్తినాపురం పేరు మాత్రం వినిపించలేదు. అప్పుడు నేను ఏమైనా కాశీరాజా హస్తినాపురానికి వర్తమానం పంపించడం లేదా అనగా, నారద మునీంద్ర హస్తినాపురానికి వర్తమానం పంపించాలంటారా? బియ్యానికి కానీ కయ్యానికి కానీ నెయ్యానికి కానీ సరి సమానమైనటువంటి వారు ఉండాలి అంటారు కదా, వారు ఎందులో మాకు తగిన వారండి? ఆ శంకర మహారాజు గారు పల్లెవారు పడుచైనటువంటి సత్యవతిని పెళ్లి చేసుకున్నందుకే కదా చిత్రాంగదుడు విచిత్ర వీరుడు జన్మించారు. అలాంటి వారి కులము ఏనాడో వర్ణసంకరమైపోయింది. వారితో మాకు వియ్యము చిచి కుదరదు అన్నాడు. ఆ మాట నీకు గూఢచారుల వల్ల ఇప్పటికే తెలిసి ఉంటుంది అనుకున్నాము, ఇంతవరకు తెలియకపోవడం ఆశ్చర్యమే అన్నాడు. అనగానే తోకదొక్కిన త్రాచులాగా ఒక్కసారి దిగులా పైకి వచ్చాడు. ఏమిటి మునీంద్ర చెప్పించుడయ్యా, ఆ కాశీరాజుకు ఎంతో ధైర్యము ఈ క్షణమే పోయి ఆ కాశీరాజును ఓడించి ఆ ముగ్గురు కన్యకలను తీసుకుని వచ్చి నా తమ్ముడికి పెళ్లి చేస్తాను. తమ్ముడు కట్టులో ధాన్యం అని చెప్పి ఆ వేగాలు నేను తమ్ముడి వెంట కట్టుకుని వెళ్ళిపోతున్నాను భక్తులారా. అలా కాశీ క్షేత్రాన్ని చేరుకున్నాడు. తమ్ముడిని వెంట పెట్టుకుని అప్పటికి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉండయా అంటే 56 దేశాల నుండి వచ్చినటువంటి రాజులందరూ కూడా నిలువుడద్దా దాల్చినటువంటి చక్రాకారంలో ఉన్న సభా మండపంలో చేరి ఉన్నారు. ముగ్గురు అమ్మాయిలకు కూడా స్వయంవరాన్ని కనుక వస్తున్నటువంటి ఆ ముగ్గురు అమ్మాయిలను చూసి ఆనందపడుతున్నారు. ఆహా, ఈ ముగ్గురు అమ్మాయిలను నేనే చెక్కబట్టారు, ఈ ముగ్గురు అమ్మాయిలు నాకే అవుతారని చెప్పి ఒకరితో ఒకరు ఆలోచన చేస్తున్నారు. అట్లాంటి సందర్భంలో ఈ యొక్క గాంధేయుల రాజ్యంలోకి అడుగుపెట్టి వైభవపేతముగా కాశీ విశ్వేశ్వరుని అనేక విధాల ప్రార్థించినారు భక్తులారు. చంద్రచూడ మదనంతకాల సానో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి భూనాది మాత్ర మదనాద గిరీశ నమో భూతమ
మీరు ఏ దేశం నుంచి వచ్చారు? కడప దేశం. మీదే దేశం? కర్నూలు దేశం. మీదే దేశం ఆయన? మీరు కూడా ఒకే దేశం నుంచి ఇద్దరు వచ్చారా? ఇలా చూడండి, మీరు ఏ దేశం నుంచి వచ్చినా సరే ఆ ముగ్గురు అమ్మాయిలు, ఒక అమ్మాయి కాదు, ముగ్గురు నాన్నల్లోనే వేసేస్తారు పొలమాలలో. చాలా ఊరుకోవయ్యా, ఇదిగో నా బట్టలు చూస్తావా, స్వయంవరం కోసమే దగ్గర నుండి మేయించుకుని వేసుకుని వచ్చాను కాబట్టి ఆ అమ్మాయి నాన్నల్లోనే పొలమాల వేస్తారు వాళ్ళు ముగ్గురు. చాలా ఊరుకోవయ్యా, నీ బట్టలు చూస్తేనే నీ మెడలో పొలమాల వేస్తే నా కిరీటం చూసావా 9 రత్నాలు ఉన్నాయి, కావాలంటే లెక్క పెట్టు. అమ్మాయి 9 వజ్ర వైడూర్య మరకత మాణిక్య పుష్య రాగమీల గోమేదక ప్రమాణ ముచ్చములు నా నవరత్నాలు ఉన్నటువంటి కిరీటం చూసారా నా మెడలో పొలమాల వేసేస్తుంది. చాలా ఊరుకోవయ్యా, కిరీటం పెట్టుకున్నాడు పెద్ద గొప్ప. ఇదిగో నా మేసం చూస్తావా ఎంత ఉందో, ఒక నిమ్మ పండు కాదు 10 నిమ్మ పండ్లు ఒకేసారి నిలబెట్టేస్తాను. నా మేసం చూస్తేనే ఆ అమ్మాయి నా మెడలో పొలమాల వేస్తుందంటారా? ఖచ్చితంగా వేస్తారండి ముగ్గురు. అందుకనే వెనకాల కూర్చున్నాడు ఒక ముసలాయన. పాపం పండ్లన్నీ ఊడిపోయి ఒళ్ళంతా ఉడిగిపోయి ఆయన తగిన చాలా వాడు చూసుకుంటట. నీ మెడలో వేస్తే పొలమాలప్పుడు నేనేమైపోవాలి? ఈ సభలో నా వంటి సొగసుగా నా వంటి సొగసుగా ఈ ముగ్గురు అమ్మాయిలకి కూడా పరిచయం చేస్తున్నారు ఆ సభలో ఉన్నటువంటి మహారాజులను. అమ్మా ఈతనే దేశం అంటున్నావు. వాళ్ళ దేశంలో శ్యామ దుంపలు శ్యామగడ్డలు బాగా పండుతాయమ్మా. అందుకే శ్యామ దుంపలు తిని 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 దుంపలాగా ఇస్తున్నాడే బాబు. నాకు నచ్చలేదా? నచ్చలేదు. పోనీ ఆయన చూడమ్మా, ఆయన కాశ్మీర దేశము రాజు. ఆ వెనకాల వస్తులో కూర్చోన్నారే ఆయన గారి శ్యామ దేశము. ఆయన నచ్చాడేమో కొంచెం చూడమ్మా, ఆయన మీద పొలమాల వెయ్యమ్మా. కాశ్మీరం అంటున్నావు, వాళ్ళ దేశంలో కాపులు ఎక్కువగా ఉంటాయేమే. అవునమ్మా బా, అందుకేనే కరెంటు శాఖ దగ్గర కాకి పిల్లలాగా నల్లగా ఉన్నాడు. బొబ్బా నాకొద్దే బాబు, చేతిలో నిలబెడితే పండు తప్ప ఏం కనిపించదు. నాకు నచ్చలేదే, కాకి ముక్కు దండ పండని నాకొద్దే బాబు. నచ్చలేదా? పోనీ ఆయన గారిని చూడమ్మా, ఆయనది ఒక దేశపు రాజు. అమ్మా ఆయన రాజు వంగదేశం అమ్మా. ఆయన నచ్చాడు చూడు, ముక్కు ముఖం బాగానే ఉంది. వంగదేశం ఒడ్డు పొడవు బాగానే ఉన్నాడు కానీ నలిని ఏమిటో వాళ్ళ దేశంలో వంకాయలు బాగా పండుతాయమ్మా. అందుకే వాళ్ళ దేశానికి వంగదేశము అని పేరు. అబ్బబ్బబ్బా, వంకాయలు బాగా పండుతాయని రోజు వంకాయ కూర తిని 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 పిల్లలతో ఒకటే గోపురం పని పెట్టాడు. ఇట్లాంటి వాళ్ళు పెళ్లి చేసుకొని నేనే సుఖపడతానే అని నాకు. ఈయన కూడా నచ్చలేదా? సభంతా శృంగార రసంలో ఉందండి. ఆ అమ్మాయి ముగ్గురు
మీసం లేదా రోషం లేదంటున్నాడు, పోవచ్చు కదా యుద్ధానికి. పోవా? ఏది యుద్ధం చేయలేవా? యుద్ధం చేయలేనప్పుడు పెళ్ళి ఎందుకయ్యా నీకు? పోనీ నువ్వు పోవచ్చు కదా నాయన యుద్ధానికి, పోవా? ఏది కడుపుతో ఉన్నాను, కడుపుతో యుద్ధం చేయలేవు పాప. నువ్వు పోతావా నాయన? పోలేవా? వాడు మూర్తి మీద మీసం లేదా రోషం లేదా అంటున్నాడు, వెళ్ళొచ్చుందండి. నాకు చెప్తున్నాను, నువ్వు వెళ్ళొచ్చు కదయ్యా. ఊతిపోయే మీసముకి ఒక నిమ్మ పొంద రాదు, ప్రతి నిమ్మ పొంద నిలబెడతానన్నావు కదా, పోయి యుద్ధం చేయొచ్చు కదా. చాలా ఊరుకోవయ్యా. పిల్లికి ఉంటుంది మీసం, రొయ్యకి ఉంటుంది మీసం, నాకు ఉంది మీసం, కావాలంటే తీసుకోని చెప్పి చేతులు పెట్టేస్తాడు. అయ్యో రామా, ఇది మొలిచిన మీసం కదా, పెట్టుడు మీసమా? చాలా ఊరుకో, గట్టిగా ఉంటుంది అంటే పెట్టుడు మీసమో కట్టుడు మీసమో ఎవరైనా ఇంత పడిపోతుంది. అంటే ఈ సభలో యుద్ధం చేసేవాడు ఎవడు లేదా? పోయి ప్రాణాలపైన ఆశ ఉండేవాడు ఎవడైనా పులి నోట్లో తల పెడతాడా అండి? ఆ భీష్ముడితో పోయిన వాడు ఎవడైనా ప్రతి బట్ట కడతాడా? కావాలంటే హాయిగా ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు, సుఖశాంతులతో వాళ్ళతో హాయిగా బ్రతుకుతాను. ఈ అమ్మాయిల వద్దు, ఈ యుద్ధము వద్దు, ఈ పెళ్ళిళ్ళు వద్దు. అంతేనంటావా? అంతేనండి. అందరూ గుసగుసలాడుతున్నారని ఒక్కరొక్కడే పైకి లేవడం లేదు. ఆ సమయంలో ఈ రాజులలో సాల్వుడు అనేటటువంటి వాడు ఒకడు ఉన్నాడట భక్తుల. ఆ సాల్వుడు అనేటటువంటి వాడు పైకి లేచి ఈ యొక్క భీష్ముడితో యుద్ధం చేయడానికి కొంచెం ప్రయత్నం చేశాడు. దేవికి ఈ ముగ్గురు అమ్మాయిని చూపించాడు. ఇదిగోనమ్మా, ఈ ముగ్గురు కూడా నీ కోడళ్ళు, కాశీరావు గారి కుమార్తెలు. ఈమె అంబ, ఈమె అంబిక, ఈమె అంబాలిక. బాగున్నారా తల్లి? చాలా అందంగా ఉన్నారు నాయన. ఎంత నీ తమ్ముడిని పెళ్లి చేసుకోవడం వీళ్ళ ముగ్గురికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నేను అడగలేదు అడగాలిరా. ఆడపిల్ల మనసు తెచ్చుకోకుండా పెళ్లి చేయకూడదు. సరే, నేను అడుగుతాను. అమ్మాయి అంబాలిక, అందరికంటే చిన్నదానవు, నువ్వు చెప్పమ్మా. నా కుమారుడు చక్రవర్తి, సమస్త భూమిని పరిపాలన చేస్తున్నటువంటి రాజు కాబట్టి నా కొడుకుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. మరి రెండవ దానం అంబిక, నీకు? నాకు కూడా ఇష్టమేనండి. మరి అంబ, అందరికంటే పెద్ద దానము, నువ్వు చెప్పమ్మా. నా కుమారుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నీకు సమ్మతమేనా? అమ్మా, కాశీ రాజ్యం నుండి ఇంత దూరం రథంపై ఎక్కించి నన్ను తీసుకుని వచ్చేసిన తర్వాత ఇప్పుడు నీకు నా కొడుకును పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతున్నాను. లేదమ్మా, నీ కుమారుని పెళ్లి చేసుకోవడం సత్యం మీద నాకు ఇష్టం లేదు కాక లేదు. నన్ను వరించి వరించి నన్ను వరించడు
సుమతి అన్నారు. ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు ఏడుస్తారో, ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారో వాళ్ళు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదట. నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు బాధపడవద్దు, కాబట్టి నువ్వు ఏడవలసిన పని లేదు. నీ పుట్టినింట్లో ఉంటే కూడా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలా వెళ్తావో ఏ విధంగా చిన్న చిన్న అంబరాలతో, భాగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో, దాసీజనముతో వైభవపేతముగా నిన్ను సాగనంపుతాను, నువ్వే భయపడవద్దు తల్లి అని చెప్పి చక్కగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తారని. కరుచూపు మేరలో చూసినంత దూరం కనబడుతున్నదట ఇంకా సరే ఆ చీరలు, సారలు, నగలు, నాణ్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు, దాసీజనము, సకల పరివారము పుట్టింటి నుంచి ఏ విధంగా సారి పెట్టి పంపిస్తారో ఆ విధంగా ప్రధానమైన రాసులుగా ఉన్నాయి. బంగారము, అనేకమైన ఆభరణములు, ఆ యొక్క దాసీజనము కావలసినటువంటి సంభారములు అంత వైభవంగా సాగనంటారు. భీష్మునికి మనస్సులో కృతజ్ఞతలు తెలియజేసి ఆనందముగా ఆమె తన ప్రియుడైనటువంటి సాల్వ రాజ్యానికి బయలుదేరి వస్తుంది. భక్తులారు కొండగాలి కొండగాలి తిరిగింది, గుండె పూసులాడింది, గోదావరి వరదన కోరిక చెలరేగింది, గోదావరి వరదన కోరిక చెలరేగింది. ఎప్పుడైతే ఆ ప్రకారముగా బయలుదేరి సంతోషంతో సాల్వని రాజ్యాన్ని చేరుకున్నది. ఆ సాల్వని చెంతకు వెళ్ళి నమస్కారం చేసే సాల్వ, నేను నిన్ను ప్రేమించాననగానే ఎంతో గౌరవ మర్యాదలతో నన్ను ఘనంగా సత్కరించి అక్కడి నుంచి ఎంతో గౌరవంగా నన్ను మీరు ఎక్కడికి సాగనంటాడు గాంగేయుడు. కనుక నన్ను స్వీకరించు అన్నది. అంబా సాల్వుని చేత అంటబడితివిగానా, ఆ భీష్ముని చేత అంటబడితివిగానా, వాడి రథమును ముందబడితివిగానా, వాడెక్కడకు పంపగా వాడి దయా దాక్షిణ్యములతో వాడెక్కడకు వస్తువిగానా, నిన్ను వివాహమాడను ఒప్పుకోమన్నాడు. ఎన్నో విధాలుగా వాడి ప్రణయాన్ని గుర్తు చేస్తుంది. వాడు ప్రేమించుకున్నటువంటి ఆ ప్రణయ కలాపాన్ని తెలియజేస్తుంది. ఏం చెప్పినా ఆయన చెవులో పెట్టుకోవడం లేదు. మర్యాదగా నా రాజ్యంలో నుంచి బయటకు వెళ్తావా, తడబట్టుకుని బయటకు జంటామంటావా చేయండి లేక అక్కడి నుంచి బయలుదేరి ఊళ్ళుగా విలపిస్తూ హస్తినాపురాన్ని చేరుకున్నది అంబ. ఆమె వచ్చేటప్పటికి చక్కగా ఆకాశం అంత పందిరి వేసి, భూదేవి అంత అడుగు వేసి, బ్రహ్మాండముగా అంబికను అంబాలికను గాంగేయునికి ఈ యొక్క విచిత్ర వీర్యాన్ని తెచ్చి గాంగేయుడు అంగరంగ మహావైభవపేతముగా వివాహం జరిపించినారు. భక్తుల బ్రహ్మాండంగా పెళ్లి జరిగింది. అదే సమయానికి వచ్చింది.
వచ్చినటువంటి అమ్మను చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా మరలా ఇట్లా తిరిగి వచ్చావేంటమ్మా అన్నారు. భీష్ముని చేత అంటబడి తిరిగాను, వాడి రథం నుంచబడి తిరిగాను, వాడిక్కడకు పంపగా వాని దయా దాక్షిణ్యములతో నా దగ్గరకు ఇట్లా వస్తుంది కానీ నిన్ను వివాహమాడను పోపమని నిరాకరించి వెళ్ళగొట్టాడు. భీష్మ నన్ను నిరాకరించి ఇక్కడకు తెలివి కొట్టాడు ఆ యొక్క సాంగుడు. నీ తమ్మునికిచ్చి నన్ను వివాహం చేయవయ్యా అన్నాడు. అమ్మా సకల సంభారములతో సంసిద్ధము చేసి నిన్ను సారుడి దగ్గరకు పంపించడంతో నా బాధ్యత తీరిపోయింది కాబట్టి నేనేం చేయలేను, దయచేసి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపో. భీష్మ దయచేసి అలా అనవద్దు, నా బ్రతుకు ముగిపాలు చెయ్యవద్దు, నీ తమ్మునికి ఇచ్చి వివాహం చెయ్యి. అమ్మా మనసు ఒక చోట మనము ఒక చోట ఉండడం భావ్యం కాదు. నా తమ్ముడు చక్రవర్తి, వాడికి ఇలాంటి వివాహం జరిపించడం అంత శ్రేష్టం కాదు. ఇట్లాంటి వివాహాల వలన వంశములను విచ్ఛిన్నమైపోతాయి కాబట్టి మర్యాదగా రాజ్యంలో నుంచి వెళ్ళిపో. నా తమ్ముడు చక్రవర్తి, వాడికి ఇట్లాంటి పెళ్లి చేయలేను అన్నాడు. అయితే నీవే పెళ్లి చేసుకోవయ్యా అన్నది. హరి హరి ఎంత మాట అన్నావు అమ్మ. తండ్రి గారి కోసమని నిండు జీవితాన్ని దారపోసి నిన్ను యమరాజును దోపుచ్చి బ్రహ్మచర్య వ్రత దీక్ష భూమినటువంటి నన్ను పరిణయమాడమంటారా? మర్యాదగా నా రాజ్యంలో నుంచి బయటకు పోతావా, నడబట్టుకుని బయటకు గడ్డేమంటావా అన్నాడు. అనగానే ఆగ్రహోదగ్రుడనే గిగుల పైకి వచ్చింది భీష్మ. ఇది కారణముగా అటు సామునికి గాక ఇటు నీ తమ్మునికి గాక ఓ భయ భ్రష్టనైపోయాను. కానీ ఊరకనే వదిలిపెట్టను, నా ముసురు మంటకపోదని చెప్పి అక్కడి నుంచి గొల్లున ఏడుస్తూ అరణ్యానికి వచ్చి ఆ అరణ్యంలో చెట్లనక పొట్లనక అనేక విధాల తిరుగుతున్నత భక్తుల రమ్యమే
ఎప్పుడైతే ఆ ప్రకారంగా అరణ్యంలో తిప్పుతూ అందందు అలమటిస్తోంది అంబ, దిక్కు ముక్కు లేక అరణ్యంలో గాలనక వాననక ఎండనక చెట్టనక పుట్టనక తిరుగుతున్నది. అట్లాంటి ఆమెను అంబ యొక్క మాతామహుడైనటువంటి హోత్రవాహనుడు అనేటటువంటి ఒక మునీంద్రుడు చూస్తాడు. భక్తుల ఆ మునీంద్రుడు చూసి పరుగున ఆయన దగ్గరకు వచ్చాడు. అంబా, ఏమిటమ్మా ఇది? చక్కగా పెళ్లి చేసుకునే అత్తగారింట్లో పిల్ల పాపలతో ఆనందంగా కాలం గడపవలసినటువంటి ఈ వయసులో ఉన్నటువంటి నీవు ఇలా అనేక విధాలా అలమటిస్తూ అరణ్యంలో సంచరిస్తున్నావు. చెప్పు, నీకు వచ్చినటువంటి కష్టం ఏమిటి? ఎందుకు నువ్వు ఇలా సంచరిస్తున్నావు అని అడిగాడు. అడగగానే ఆ మాటలు విని, తాతయ్య, భీష్ముని వల్ల నాకు సాల్వునికి ఇటు విచిత్ర వీరునికి కాక భయభ్రష్టమైపోయాడు. నా జీవితం తాను దోపుచ్చాడు ఆ గాంధేయుడు. దానివల్ల నా జీవితం సర్వనాశనం అయిపోయిందని గుళ్ళమై వచ్చింది. ఏడవగానే బాధపడకు అమ్మా, ఆ భీష్ముడిని ఎవరు చెబితే వింటాడో, ఎలా చెబితే వింటాడో నాకు బాగా తెలుసు. ఇక్కడ ఒక దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి నదీ తీరములో తపస్సు చేసుకుంటున్నాడు పరశురాముల వారు. ఆ పరశురాముల వారి యొక్క శిష్యుడే ఈ యొక్క భీష్ముడు. ఆయన చెబితే తప్పకుండా వింటాడు. నువ్వు పద అని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వచ్చి శరణ శరణ మహాబాగా శరణ శరణం అని చెప్పి పాదాల పైన పడిపోయాడు. ఎవరు? హోత్రవాహన, నీవా? ఈ అమ్మాయి ఎవరు? ఏమిటి ఇలా తీసుకొచ్చావు ఆశ్రమానికి? ఏం జరిగింది? నా మనవరాలే స్వామి, ఈమె పేరు అంబ. ఈమెకు నీ వలన తీరని నష్టం జరిగింది. ఈమె జీవితం సర్వనాశనం అయిపోయింది. నా వలన నేనేం చేస్తానయ్యా? అసలు ఈ ముఖమే ఎప్పుడు నేను చూడలేదు. పైగా ముసలివాడిని నేనేం చేస్తాను? మీరు కాకపోతే నీ శిష్యుడు అనుకోండి. నా శిష్యుడా? భీష్ముడా? అవును స్వామి, ఏం జరిగింది నాయన అనగానే జరిగిన విషయం అంతా చెప్పాడు. నువ్వేం భయపడకు, బాధపడకమ్మా. నేను చెబితే నా శిష్యుడు తప్పకుండా నా మాట వింటాడు. కాబట్టి ఇప్పుడే పిలిపిస్తానని చెప్పి చక్కగా హస్తినాపురానికి వర్తమానం పంపించాడు. గురువు గారు రమ్మన్నారన్న వార్త వినగానే ఆమె వేగాన్ని తన రథాన్ని సిద్ధపరచుకుని వైభవపేతరుగా ఆశ్రమానికి చేరుకుని ఆ రథాన్ని దిగి వచ్చి గురువు గారికి పాదాభివందనం చేసి నమస్కరిస్తున్నాడు. ఆ ప్రక్కనే ప్రజల మాటను నిలబడి ఉన్న అందరూ చూశాడు. ఓహో, ఈవిడ గారు ఇక్కడికి వచ్చారన్న మాట, అందుకే ఉన్నట్టుండి మా గురువు గారు నన్ను పిలిపించారన్న మాట. సరే అనుకుని ఆ గురువు గారికి నమస్కారం చేసి అంటారట పాదాలు పట్టుకుని, గురుదేవా నన్ను ఆశీర్వదించవయ్యా. గురువగే చరణం
గురుదేవ, మీ పాదానికి 10,000 ప్రణామాలు, నన్ను ఆశీర్వదించండి. ఏమనో తెలుసా? విత్తమందుని నిరాశయం, సమర విజయము, సత్యం వ్రత దీక్ష. ఈయన గురువు గారి మనసు బాగా తెలిసిన వాడు శిష్యుడు, శిష్యుని గురించి బాగా తెలిసినటువంటి వారు గురువు గారు. గురు శిష్యుల అభినాభావ సంబంధం అనేటటువంటిది తండ్రి బిడ్డలాగా ఉండాలట. ఆ తండ్రికి కొడుక్కి ఎట్లాంటి అభినాభావ సంబంధం ఉంటుందో అట్లా ఉంటుందట ఈ యొక్క గురు శిష్యుల. గురువు గారి మనసు బాగా తెలిసిన వాడు. ఓహో, ఇందుకు పిలిచాడన్నమాట. శరణాగత వత్సలుడవు, నువ్వు సామాన్యుడే రావయ్యా గురుదేవా. ఎవరైనా శరణని వేడితే చాలు కరిగిపోయి వాళ్ళకు వరం ఇచ్చేస్తావు. వాళ్ళు ఎందుకు శరణ పెడుతున్నారు, ఏం జరిగింది, ఏం పట్టించుకో. నువ్వు సామాన్యుడు కావు, నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు ఆమె శరణు వేడింది కాబట్టి నన్ను పిలిచాడు. ఈ పిల్లని తీసుకెళ్ళి నీ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయరా అంటాడు. నేను కాదు అంటాను. కాకపోతే నాతో యుద్ధం చేయంటాడు. ఖచ్చితంగా ఈయన మాట్లాడే ఇవే అంటున్నాడు. గురుదేవా, నన్ను ఆశీర్వదించండి. విత్తమందున నిరాశయం, ధనము అంటే ఆశ ఉండకూడదు. సమర విజయము, ఎవరితోనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను యుద్ధము చేస్తే నా పేరే విజయం కలగాలి. సత్య వ్రత దీక్ష, నా సత్యవ్రతం నిలబడాలి. బ్రహ్మచర్యము అలాగే కొనసాగాలి. నన్ను ఆశీర్వదించండి. మీరు సామాన్యులు కారు గురుదేవా. సాక్షాత్తు ఆ ముక్కంటి అయినటువంటి పరమశివుణ్ణి మెప్పించి కలపటముల విద్యను కలముట్టగా తెలుసుకున్నటువంటి మహానుభావుడు, పరంపరలు తెలిసినటువంటి యోధుడవు. 21 సార్లు రాజులపైకి దండెత్తుకుని వెళ్లి రాజులందరినీ చెప్పి ఆ రక్తపు మడుగుతో 5 మడుగులు సృష్టించి శాంత పంచకములనేటటువంటి 5 మడుగులతో ఆ రక్తపు మడుగులలో నీ తండ్రి గారికి తర్పణాలు వదిలి నీవు తృప్తి గావించావు. ఆపైక వెజ్జుండవు. అటు నీకు శిష్య పరమాణువిదే భక్తి భాగీరథి సుతుడు నమస్కారం చేస్తున్నాడయ్యా. అయ్యా, ఈ పరశురాముల వారి యొక్క తండ్రి పేరు జమదగ్ని మునీంద్రుడు. ఆయన తల్లి పేరు రేణుకాదేవి. అక్కడక్కడ ఆమె రేణుకా ఎల్లమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. అట్లాంటి రేణుకాదేవి అన్యూన్యమైనటువంటి దాంపత్యం. ఈ రేణుకాదేవికి జమదగ్ని మునీంద్రునికి 5 మంది కుమారులు ఉన్నారు భక్తులారు. యమన్వతుడు, సుసేనుడు, వసువు, విశ్వవసువు, పరశురాముడు, మొత్తం 5 మంది కొడుకులు. అందరికంటే చిన్నవాడు పరశురాముల వాడు. ప్రతిరోజు నదీ స్నానానికి వెళ్ళి స్నానం ఆచరించి పచ్చి ఇసుకతో కుండను తయారు చేసి ఆ కుండ నిండా నీళ్లు తీసుకువచ్చి భర్త యొక్క పూజకి ఇచ్చేదట ఆయమ్మ. ఎంత పతివ్రత చూడండి, ఆమె పాతివ్రత శక్తి ఎంత గొప్పగా ఉంది. అయ్యా, పచ్చి ఇసుకతో మనం నదిలో కొంచెం ఇసుకతో పిడికడి తీసి వేస్తామంటే కొట్టుకెళ్ళిపోతుంది నీళ్ళల్లో. అలాంటిది పచ్చి మట్టితో కుండను తయారు చేసే ఇసుకతో ఆ కుండ నిండా నీళ్లు తీసుకొచ్చే భర్త పూజకి ఇచ్చేదట. అట్లాంటి గొప్ప పతివ్రత ఆమె తల్లి అయ్యమ్మ. యథావిధిగా ఒక రోజు నదీ స్నానానికి వెళుతోంది. వెళ్ళేసరికి ఒక గంధర్వుడు ఆయన భార్యతో స్నానం చేస్తున్నాడని దిగంబరంగా. ఎప్పుడైతే స్నానం చేస్తున్నాడో సహజంగా గంధర్వులు ఎవరి కంటికి కనిపించరు. కానీ ఈ అమ్మ తపోభగురాలు పతివ్రత కనుక ఈమె కంటికి స్పష్టంగా కనబడుతున్నారు వాళ్ళు. ఆ స్నానం చేస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరిని చూస్తుంది. ఆహా, ఈ గంధర్వుడు ఎంత అందంగా ఉన్నాడు అనుకుంది. అంతే మనసులో అనుకుందాయమ్మ. ఆహా, ఈ గంధర్వుడు చూడటానికి ఎంత అందంగా బాగున్నాడు కదా అనుకుంది. వచ్చింది పాతివ్రత్యానికి ముప్పు. స్నానం చేసింది, కొండ తయారవ్వడం లేదు. భర్త పూజకు ఆలస్యం
తీసుకురాలేదా? ఎంత మౌనంగా తలవంచుకున్నావు? ఏం జరిగింది దేవి అని ఎంత పలుకరించినా పలుకోకుండా మౌనంగా శిరస్సు వంచుకుని నిలబడి ఉందట. ఒకసారి దివ్య దృష్టితో అట్లా చూస్తాడు ఏం జరిగిందని. ఓహో, ఈమె పాతివ్రత్యము చెడిపోయింది అంటే ఈమె నాకు ఇక భార్యగా ఉండడానికి అనర్హురాలు అని చెప్పి ఆయన ఆగ్రహించి కొడుకులు 4 ఉన్నారు. ఆయన పరశురాముడు ఆశ్రమంలో లేడు, అప్పటికి ఎక్కడికో వెళ్ళాడు. ఆయన రమణకుడు, సుసేనుడు, వస్తువు 4 ఉన్నారు. ఆ 4 పిలిచాడు. ఆయన ఇదిగో ఈ గంధమండలు తీసుకుని మీ తల్లి యొక్క శిరస్సును తెరనాటండి రా అనగానే ఆ మాటలు విని మీరు 4 అన్నారు. నాన్నగారు ఆది గురువు తల్లి, ఆది దైవము తల్లి, భూప్రపంచంలో అందరికంటే తల్లిదోళ్ళతో నమస్కారం కలిగినటువంటిది పూజ్యునీయురాలు. జన్మను తాను మరణించి కూడా రక్తము పంచి పేగును పంచి జన్మనివ్వగలిగినటువంటి గొప్ప సాధుమూర్తి. మనకి నమస్కారం చేయాలంటే కాశీకి పోవక్కర్లేదు, కైలాసానికి వెళ్ళక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయక్కర్లేదు. ఇవన్నిటికంటే ముందుగా నువ్వు తల్లిని పూజించాలి. ఇంట్లో తల్లిని నానా మాటలు తిట్టి ఆ బయటకు వచ్చి ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని దానాలు చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నీకు ఫలితము 0. ఎందుకంటే కొంచెం గడ్డాల వేస్తాలో రాగానే తల్లి అల్లం పల్లం బెల్లం అయిపోతుంది. అప్పటిదాకా అమ్మ 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 అని బయటకు పట్టుకొని తిరుగుతారు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నానా కష్టాలు పడి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళు చేసి పెళ్లి చేస్తే మళ్ళీ తల్లిదండ్రులు ఉంటే ఇంట్లో భలే అర్థం. వాళ్ళు ఉంటే నచ్చదు. వాళ్ళు 10 రోజులు కూర్చోనంటే ఎప్పుడు మన ఇంట్లో పడి తినాలా, మీ చెల్లి దగ్గర నుంచి పెళ్లి చేయలే, 10 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండమనండి అంటుంది ఈ అమ్మ. తల్లి రేపొద్దున ఈ అమ్మకు ఒక కోడలు వస్తుందన్న విషయం గుర్తుండదు. అట్లాంటి వాళ్ళు అయ్యా ఆ పూజ్యునీయురాలు ఆది దైవము అమ్మ, అలాంటి కన్ను తల్లిని చంపేయమంటున్నారు. మాతృహత్య మహాపాతకం కదా. మా వలన కాదండి నాన్నగారు, నేను చంపలేమన్నారు. చిచ్చి, మీరు నాకు బిడ్డలుగా ఉండడానికి అనర్హులు, మీ శిరస్సులు పగిలి మీరు మరణించగలదాకా అని చెప్పించేస్తారు. మనలు పగిలి ఎక్కడెక్కడ మరణించారు భక్తులు మరణించారు. జై ప్రమాదమన్న గోవింద. తన విడియదోచుకుని 4 బిడ్డలు చచ్చి పడిపోయి ఉంటే బోరున కంటికి మంటికి ఒకటిగా ఏడుస్తోట గుండెలు బాదుకుని యొక్క రేణుకాదేవి. ఆ సమయానికి వచ్చారు పరశురాముల వారు. 4 అన్నలు మరణించి ఉన్నారు. కన్న తల్లి ఏడుస్తోంది. కానీ తండ్రి యొక్క ముఖములో కొంచెము కూడా కారుణ్యము కనికరము కనబడడం లేదండి. ముడులు బిగించిన కనుబొమ్మలతో ఆగ్రహంగా ఊగిపోతున్నారు. ఆటోపముతో జమలజ్ఞము నీంద్రుడు లోపలికి వచ్చాడు పరశురాముడు ఆశ్రమంలో. ఆయన పరశురామ వచ్చావా? ఇదిగో ఈ గంట బట్టలు తీసుకుని మీ తల్లి యొక్క శిరస్సు అనగానే ఒకసారి గంట బట్టలు తీసుకుని తల్లి శిరస్సు వేరుగా ఉండము వేరుగా పడిపోయాయి భక్తుల. జైస్తున్న ప్రమాదమన్న గోవింద. పరమానందమైపోయిందట జమదగ్ని మునీంద్రుడికి. సంతోషాంతరంగుడైపోయాడు. అయినా నా కోరిక తెచ్చావు, నా మనసులో ఉన్నటువంటి కోరికను నెరవేర్చావు. కొడుకు అంటే నీవేనా? నీలాంటి పుత్రులు కావాలి బిడ్డలుగా. సరే చెప్పు నాయన, నీకు ఏం బలం కావాలో కోరుకోరా అన్నాడు. అయితే నాయన గారు జన్మనిచ్చిన కన్న తల్లిని చేతులతో తెగనరికి చంపేయమన్నారు. మా అన్న తప్పులు ఇక్కడ పడిపోయారు. కారణం ఏమిటో నాకు తెలియదు. కనుక నా తల్లిని నా అన్నలను బ్రతికించవయ్యా, అదే నీవు నాకు ఇచ్చే వరం అన్నాడు. తథాస్తు అని ఆశీర్వదించాడు. 5 కూడా బ్రతికిపోయారు. రేణుక, ఇది నీకు పునర్జన్మ, మరలా జన్మనెత్తావు నువ్వు కనుక ఇకనైనా జాగ్రత్తగా జీవించు అని చెప్పి ఆశీర్వదించినాడు. జై ప్రమాదమన్న గోవింద.
అధికారమున గోవింద తిరుగుతున్న వెంకటరమణ గోవింద గోవింద హరనవ పరమేశ్వరయ్య హర హర మహాదేవ శంభో శంకర. ఎప్పుడైతే ఆ ప్రకారముగా మరణించారో అందరూ కూడా బ్రతికిపోయారు, సంతోషంతో ఉండలేకపోయారు. ఆ సమయంలో అలా రోజులు గడిచిపోతున్నాయి. ఈ జమదగ్ని మహేంద్రుని దగ్గర భక్త మహర్షులారా